క్రీస్తునందున్నటువంటి దేవుని పిల్లలందరికీ దేవుడి సమయమందు తన యొక్క అమూల్యమైన సందేశాన్ని మనిషి తన యొక్క బ్రతుకుని భూమి మీద కొనసాగించాలి అంటే ఏ మాటలు అవసరమో, మనిషి ఎలా జీవించాలో, మనిషి ఎలా జీవిస్తే నిత్యరాజ్యంలోనికి అనగా పరలోకానికి చేరుతారో, ఆ పరమాత్ముడైనటువంటి దేవాతి దేవుని దగ్గరకు మనమంతా చేరాలి అంటే దేవుడు మనకు చెప్పినటువంటి ఉద్దేశ ప్రకారంగా మనం జీవించుట మనకి చాలా అవసరమై ఉంది. దేవుడు ఈ భూమి మీద మనల్ని కలిగించి దేవుడు ఈ భూమి మీద మనల్ని కలిగించినటువంటి ఆ దేవుడు మనం ఏమి మాట్లాడాలి, మనం ఏమి మాట్లాడితే మనకు మేలు జరుగుతుంది, మనం ఏమి మాట్లాడితే మనకి నష్టం కలుగుతుందో, ఈ ఉద్దేశాలని మనిషి తెలుసుకొని ఉంటే అనేక మంది మనుషులు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుడు మనకి నోరిచ్చాడు కదా అని మన ఇష్టానుసారంగా మనం మాట్లాడాలి, ఏది పడితే అది నేను మాట్లాడతాను, ఏది పడితే అది నేను చేస్తాను అని ఒకవేళ మనిషి అనుకుంటే దేవుడు దాన్ని సహించే విధానంలో లేడు. దేవుడు ఏది మాట్లాడమన్నాడో అదే మనం మాట్లాడాలి, ఏది వినాలో అదే మనం వినాలి. దేవుడు మనకు నోరిచ్చాడు, ఆ నోటితో దేన్ని మాట్లాడి దేవుణ్ణి మహిమపరచాలి, ఈ విషయాలని మనిషి తెలుసుకొని ఉండాలి. 2000 సంవత్సరాలకు పూర్వం దేవాతి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన క్రీస్తు తాను మాట్లాడినటువంటి మాటలు కూడా తనకిష్టం వచ్చినట్లుగా, తనకు నచ్చినట్లుగా ఆయన మాట్లాడలేదట. పరలోకమందున్నటువంటి దేవుడు ఏమి మాట్లాడమన్నాడో, ఏమి మాట్లాడితే దేవునికి మహిమ కలుగుద్దో, పరలోకములో దేవుని దగ్గర ఉండి ఏమి విన్నాడో చూశాడో వాటిని మాత్రమే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలమంతయు ప్రభువైన క్రీస్తు మాట్లాడినట్లుగా మనం చూడగలం. దేవుడిచ్చినటువంటి గ్రంథమందు యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలను మనం చూస్తే, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన నా తండ్రి చెప్పాడు, దాని ప్రకారంగా నేను మాట్లాడాను. అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రభువైన క్రీస్తు తాను ఏమి మాట్లాడాలో తన ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశం లేదు. కనుక యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పరమదేవుడు ఏమి మాట్లాడమన్నాడో వాటిని మాత్రమే ప్రభువైన క్రీస్తు మాట్లాడి ఉన్నాడని లేఖనాల్లో మనం చూడగలం. కనుక నోరు కలిగినటువంటి మనము మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే మనం మాట్లాడినటువంటి మాటను బట్టి మన నాలుక మన శిక్షకు కారణమవుతుంది. మన నోరు, మన నాలుకే మన శిక్షకు కారణమవుతుంది.
అయితే మనిషి మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటి అంటే, ఎలా మాట్లాడాలి అంటే, కృతజ్ఞతా వచనమే మనిషి మాట్లాడాలి. కృతజ్ఞతా వచనం అనగా ఇతరులకు మేలు కలిగినట్లుగా, ఇతరులకు మంచి కలిగేటువంటి విధానంలోనే మంచి మాటలే మనిషి మాట్లాడాలి తప్ప వివిధమైనటువంటి మాటలు మాట్లాడడానికి దేవుడు సెలవివ్వటం లేదు. కానీ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు, తన నోటితో ఏమి మాట్లాడుతున్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనమందు, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇప్పుడు మనిషి మాట్లాడుతున్నటువంటి మాటల్లో బూతులు, పోకిరి మాటలు, సరసోక్తములైనటువంటి మాటలు మనిషి తన నోట మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు మాట్లాడుతూ మనిషి సంతోషపడుతూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. బూతులు మాట్లాడుతుంటాడు, పోకిరి మాటలు మాట్లాడుతుంటాడు తన నోటితో. మరలా అదే నోటితో దేవుడా, తండ్రి అని మాట్లాడుతూ ఉంటాడు. నోరు ఒకటే, కానీ ఆ నోరు చేసేటువంటి పనులు, 2 పనులు చేయడానికి దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు. దేవుడు నోరిచ్చాడు, అయితే ఆ నోటితో మనం బూతు మాటలు మాట్లాడుతున్నాం, పోకిరి మాటలు మాట్లాడుతున్నాం, సరసమైన మాటలు మనం మాట్లాడుతున్నాం. అలా మాట్లాడి మరలా మనం దేవుడా, తండ్రి అని మనం ఇదే నోటితో మాట్లాడుతున్నాం. దాన్ని దేవుడు సహించేవాడిగా ఉన్నాడా? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. దేవుడిచ్చినటువంటి ఈ నోటి ద్వారా ఆ దేవుణ్ణే మహిమపరచాలా? దేవుని పోలిక, దేవుని స్వరూపములో కలిగినటువంటి ప్రతి మనిషిని కూడా మంచిగా మనం మాట్లాడాలే తప్ప, ఇటువంటి బూతు మాటలు, పోకిరి మాటలు, సరసమైనటువంటి మాటలు ఈ నోటితో మాట్లాడడానికి దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు. దేవుడు దాన్ని సహించేవాడిగా లేడు. అలాంటి మాటలు మాట్లాడినందున దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుంది. ఇవాళ ఎంతమందికి తెలుసు ఆ విషయం? నాకు నోరుంది కదా, నా నోరు నా ఇష్టం అని చెప్పి తన తోటి వారిని ఎలా పడితే అలా తిడుతుంటాం, ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం, మన ఇష్టానుసారంగా మాటలు మాట్లాడతాం. అలా మాట్లాడి అలా తిట్టి మనం సంతోషపడుతుంటాం, ఆనందపడుతుంటాం. కానీ పరలోకమందున్నటువంటి దేవుడు ఆ మాటలను బట్టి ఆయన కోపగించుకుంటూ ఉన్నాడు, ఉగ్రుడై నిలబడుతూ ఉంటాడు. ఆ విషయం మనకి ఎంతమందికి తెలుసు? మనం ఇక్కడ బూతు మాటలు మాట్లాడుతుంటే దేవుడు కోపగించుకుంటాడని ఎంతమందికి తెలుసు? తెలియదు ఎవరికి. మనం ఆనందపడిపోతుంటాం బూతు మాటలు మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ, అబద్ధం చెబుతూ, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆనందపడిపోతూ ఉంటాం మనం. కానీ మనల్ని పుట్టించినటువంటి దేవుడు, మనకి నోరిచ్చినటువంటి దేవుడు మన మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఈ విషయం మనకు తెలుసా? మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఇప్పుడు మనం ఆలోచించాలి. మనం మాట్లాడేటువంటి మాట రేపు మనకి అగ్ని అయి మన మీద దహించబోతుంది. ఇది భూమి మీద బ్రతికుండగానే ఈ విషయాన్ని ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు కొన్ని విషయాల్ని మనం ఆలోచిస్తే, దావీదు కీర్తనలు 64వ అధ్యాయం 8వ వచనమందు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. మనం కూలిపోతుంటామంట. కూలిపోవడం అంటే మనకి నష్టం జరుగుతుంటుంది, మనం ఇబ్బందులు పడుతుంటాం, అనేక శ్రమలకు గురైపోతుంటాం, నాశనంలోనికి మనం వెళ్ళిపోతుంటాం. అయితే మనం ఎందుకు నాశనం అయిపోతున్నామా, ఎందుకు మనకి నష్టం కలుగుతుందా,
పని చేసుకుంటూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం, కానీ తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కట్టుకోవడానికి ఉండదు, అనేక శ్రమలను అనుభవిస్తుంటాం. కారణం ఏంటో మనం ఆలోచించాం. కష్టపడి పని చేస్తూ ఉంటాం, కానీ కూటికి ఇబ్బంది పడుతుంటాం, అన్ని విధాలుగా శ్రమను అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ శ్రమకు కారణం ఏంటో మనిషి గ్రహించలేడు. ఎందుకు గ్రహించలేడంటే ఆ విషయాన్ని తెలిసిన దేవుడే మనకు చెప్పాలి తప్ప మన పక్కింటి వాళ్ళు, మన పొరుగింటి వాళ్ళు ఆ విషయాలు మనకు చెప్పలేరు. కనుక వారు కూలేదరంట. వాళ్ళు కూలిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారి నాలుకే వారికి కూలిపోవడానికి కారణమై ఉంది. మన నోరే మనల్ని కూల్చేస్తుందట. మనం నోటితో మాట్లాడే వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, బూతు మాటలను బట్టట దేవుని యొక్క శాపం మన మీదకి దిగుతుంటదట. అలా మాట్లాడినందున మనకి శాపం వస్తుందని ఎవరైనా గ్రహిస్తున్నారా? ఎవరైనా అలా ఆలోచించగలరా? ఎవరు అలా ఆలోచించలేరు. ఎందుకు నష్టం జరుగుతుందో అని అనుకుంటామే తప్ప మన నష్టానికి గల కారణం, మన శ్రమకి గల కారణం, మనం నోటితో మాట్లాడే మాటలను బట్టి మనకి శ్రమ కలుగుతుంది అని మనం ఇవాళ నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, వారు కూలేదరట. వాళ్ళు కూలిపోవడానికి గల కారణం ఏంటంటే వారి నాలుకే దానికి కారణమై ఉంది. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన నోరుని కానీ నాలుకని కానీ మనం దేనికి ఉపయోగించుకోవాలి? మనం డబ్బు పెట్టి ఒక వస్తువును కొంటాం, దాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటాం. 10,000 రూపాయలు పెట్టి టీవీ కొంటాం, దాన్ని బయట రోడ్డు మీద పడేస్తామా? పడేయలేం. కనుక దేవుడు శ్రేష్టమైన నోరునిచ్చాడు మనిషికి. ఆ నోటితో ఆ దేవుణ్ణి మనం మహిమపరచాలా? ఆ దేవుని మాటలే మనం మాట్లాడాలి. దీవెనకరమైనటువంటి మాటలు, కృతజ్ఞత కలిగినటువంటి మాటలే మనిషి మాట్లాడాలి తప్ప పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు, ఎదుటివారికి నష్టం కలిగేటువంటి మాటలు, ఎదుటివారిని ఇబ్బంది కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు మన నోటితో. దేవుడు అంటున్నటువంటి మాట, మనం కూలిపోతుంటాం అంటే మనకి నష్టం కలుగుతుంది, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, అనేక శ్రమలను మనం అనుభవిస్తున్నాం. ఆ శ్రమకి గల కారణం ఏంటంటే మన నోటితో మనం మాట్లాడుతున్నటువంటి మాటలే దానికి కారణమై ఉన్నాయి. కనుక దేవుడు భూమి మీద మనం ఉండగానే, బ్రతికుండగానే ఈ యొక్క సత్యాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. వ్యర్థమైన మాటల వలన దేవుని యొక్క ఉగ్రత మన మీదకి తెచ్చుకోకుండా మనం చాలా జాగ్రత్త కలిగి మన నోటిని, మన నాలుకని మన స్వాధీనంలోనే ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకొని మన నోటిని మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు మనకి దీవెనలు కురిపిస్తాడే తప్ప వ్యతిరేకమైనటువంటి మాటలు మన నోటితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అందుకే భక్తుడైనటువంటి పౌలు గారి చేత రోమా పత్రికను రాయిస్తూ 14వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటని దేవుడు సెలవిస్తున్నాడు. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. దేవునికి మనం ఒక లెక్క చెప్పాలట. భూమి మీద మనం 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు మనం మొత్తానికి బతుకుతాం. బ్రతికి ఒకరోజు చనిపోతాం ఖచ్చితంగా. చనిపోయినటువంటి మనిషి ఎవరు భూమి మీద లేరు. ప్రతి మనిషి కూడా చనిపోతాడు. అయితే చనిపోయినటువంటి మనము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడి దేవునికి మనం లెక్క ఒప్పగించాలి. ఏం లెక్క అడగబోతున్నాడు ఆయన? ఏం లెక్క మనం చెప్పాలి? ఆ దేవునికి లెక్క చెప్పాలట. దేవునికి చనిపోయి మనం వెళ్ళిపోయిన తరువాత దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడట. ఆ లెక్కలు మనం ఆయనకు ఒప్పగించాలి. ఏం లెక్క ఒప్పగించాలి?
అనంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలలో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏం లెక్క చెప్పాలట? మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఆ దేవునికి లెక్క చెప్పాలట. భూమి మీద బ్రతికినటువంటి దినాలన్నిటిలో మంచి మాటల గురించి దేవుడు లెక్క అడగడట. వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలను ఏదైతే మాట్లాడావో, ఇతరులకు నష్టం కలిగించేటువంటి మాటలు ఏమైతే నువ్వు మాట్లాడావో, ఈ మాటలన్నిటిని గురించి నువ్వేం చేయాలంటే దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి ఏం చెప్పాలట? లెక్క చెప్పాలట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి లెక్క చెప్పాల్సినటువంటి మనము వ్యర్థమైన మాటల వలన ఈ మాటల గురించి మనం లెక్క చెప్పాలి. కనుక ఆ నోటిని, ఆ నాలుకను మనం భద్రం చేసుకొని మంచి మాటలు మనం బ్రతికి మరణిస్తే దేవుని దగ్గర మంచి మనకు జరుగుతుంది. లేక వ్యర్థమైన మాటలు మనం మాట్లాడి చనిపోయామంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుంది. కనుక ప్రతి మనిషి కూడా తన నోటిని, తన నాలుకను భద్రము చేసుకొని భయభక్తులతో జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ